హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించి టాప్ కాలేజెస్ లిస్ట్ ఒకటి ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేశాను. ఈరోజు 5 ఇయర్స్ ఎల్ఎల్బి గురించి కొన్ని కాలేజెస్ గురించి చెప్తాను. అలాగే ఈ లిస్ట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి, అలాగే కొంతమంది సీనియర్స్ని కనుక్కున్న దాన్ని బట్టి, అలాగే ఇలా డిసైడ్ చేశాను. అయితే మీరు హైదరాబాద్ లోకల్ అయి ఉండి కొన్ని కాలేజెస్ చూసి నేను చూస్ చేసుకుంటాను అనుకున్నట్లయితే మీ ఓన్గా అయితే ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనం ఎన్ని కాలేజెస్ అయినా సరే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చండి. కాబట్టి మీ ఓన్ రీసెర్చ్ అయితే చేయమని నేను ప్రిఫర్ చేస్తాను. నన్ను ఎప్పుడు నమ్ముకోవద్దు. నేను జస్ట్ ఒక ఐడియా ప్రకారం చెప్తున్నాను అంతే. అలాగే 5 ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ వీడియో చాలా మంది చూడలేదు. ఇప్పటికీ సుమారు ఈ వీడియో చేసిన దగ్గర నుంచి 500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒకటి చూస్తే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు కొన్ని కాలేజెస్ నేను జస్ట్ నేమ్స్ చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే కాలేజెస్ లిస్టులో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో ఉండే అన్ని కాలేజెస్ కూడా నేను లిస్టులో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో ఈ విధంగా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఇచ్చేసాను. ఒకవేళ ప్రిఫర్ చేస్తే చేయండి, లేదు నాకు ప్రైవేట్ కాలేజే బెస్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ పెండెకంటి లా కాలేజీ నుంచి అయితే టాప్ ర్యాంకర్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అయితే గవర్నమెంట్ కాలేజెస్ కంటే మనకు ప్రైవేట్ లా కాలేజెస్ కొంచెం స్పీడ్గా ఉంటాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ కానివ్వండి, అలాగే క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అలాగే 3 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే 3 ఇయర్స్లో ఎక్కువ మంది కాలేజెస్కి వెళ్ళరు. అందువల్ల క్లాసెస్ అనేది రెగ్యులర్గా జరగవు. కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేస్తున్నారో అందరూ ఇంటర్మీడియట్ లెవెలే ఉంటారు కాబట్టి చాలా మంది అయితే క్లాసెస్కి వెళ్తారు. కాబట్టి ప్రతి కాలేజీలో కూడా మనకు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే బాగా చెప్తారా, సరిగ్గా చెప్పరా అనేది పక్కకు పెడితే ఏ కాలేజీలో అయినా సరే మీరే ఎక్కువగా చదువుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్ నుంచి మనకు అంత డీప్గా అయితే సబ్జెక్ట్స్ ఉండవు, కానీ రాను రాను సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ వచ్చేటప్పటికి కొంచెం డీప్గా సబ్జెక్ట్స్ అనేది వెళ్తూ ఉంటాయి. కాబట్టి మీరు మేనేజ్ చేసేయచ్చు. అంత పెద్ద కష్టంగా అయితే ఏమీ ఉండదు. అయితే ఒకసారి గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాము. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు అంటున్నానంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సీట్స్ వస్తాయి. అయితే 5 ఇయర్కి సంబంధించి ఇక్కడ రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారో వారు ఫోకస్ చేయొచ్చు, లేదా తక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారో వారు కూడా ఇక్కడ చూడొచ్చు. రిజర్వేషన్ బట్టి ఇక్కడ సీట్లు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ ర్యాంక్స్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలా ఫస్ట్ ఓయూ క్యాంపస్ చూస్ చేసుకోవచ్చు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు. తర్వాత కాకతీయ వరంగల్ వెళ్ళాలనుకుంటే వరంగల్ కూడా మీరు వెళ్ళొచ్చు. తర్వాత బషీర్బాగ్, ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంది, కానీ ఈ సంవత్సరం నుంచి నో హాస్టల్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ లా కాలేజెస్ లో అయితే హాస్టల్స్ ఉండవండి. 99% అయితే ఉండవు. మీరు ప్రైవేట్ హాస్టల్స్ అయితే తీసుకోవాలి. తర్వాత 4th వచ్చేస్తే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. తర్వాత కింద ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఓన్లీ ఫర్ మెన్, ఇది సంగారెడ్డిలో ఉంది గవర్నమెంట్ కాలేజ్. కాబట్టి అలాగే ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కాబట్టి వీళ్ళకి సంబంధించి ఎక్కువ సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత 6th వచ్చేస్తే ఇది కూడా ఓన్లీ ఫర్ ఉమెన్, కాజీపేటలో ఉంది, మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్. తర్వాత రంగారెడ్డి మహేశ్వరం దగ్గర కూడా ఒకటి ఉంది, మహాత్మా జ్యోతిరావు పూలే, ఈ కాలేజీ. ఇక్కడ కూడా మెన్ పెట్టారు, ఇక్కడ ఉమెన్ పెట్టారు. ఇది కూడా చూస్ చేసుకోవచ్చు ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో. అలాగే ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వచ్చేస్తే కొంచెం మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు పెండెకంటి లా కాలేజ్, ఇక్కడ 48 సీట్స్ ఉన్నాయి. తర్వాత పడాల రామిరెడ్డి మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత మహాత్మా గాంధీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే బీకామ్ ఎల్ఎల్బి ఓన్లీ 1 కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి మీకు. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయో వారు దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 3 బీబీఏ, బీఏ, బీకామ్ లో ఏది చూస్ చేసుకున్నా మీరు అడ్వకేట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, ఏది బెస్ట్, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇక్కడ కొంచెం ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి, ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th సుల్తాన్ ఉలూం లా కాలేజ్, ఇక్కడ ముస్లిం మైనారిటీ ఉంది, బిఏ, బీబీఏ ఉంది. అలాగే అనంత లా కాలేజ్ ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా. నెక్స్ట్ కేవి రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. తర్వాత ఆరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ, ఇది కొంచెం మీరు ముందు పెట్టుకున్నా పర్వాలేదు, కేశవ్ కంటే ముందు పెట్టుకున్నా పర్వాలేదు, కేశవ్ తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు. మీకు ఏ కాలేజ్ దగ్గరగా ఉంటే దాన్ని ముందుగా ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను జస్ట్ ఇలా క్యాజువల్ గా ఇలా లిస్ట్ అయితే వేయడం జరిగింది. తర్వాత ఇస్లామియా కాలేజ్ ఆఫ్ లా, ఇది కూడా బాగుండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి కాలేజ్ స్టార్ట్ అయింది. ఇది కూడా ఫస్ట్ పెట్టుకుంటాను అనుకున్నా సరే మీరు పెట్టుకోవచ్చండి. మీకు ఈ కాలేజ్ దగ్గరగా ఉన్నట్లయితే ఈ కాలేజ్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆదర్శ లా కాలేజ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే వరంగల్లో ఉంది. వరంగల్ చుట్టుపక్కల ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్‌లో కూడా పెట్టుకోవచ్చు వరంగల్. తర్వాత వినాయక లా కాలేజ్ మెదక్‌లో ఉంది. ఇది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత భాస్కర్ లా కాలేజ్ రంగారెడ్డి. సో, ఈ విధంగా 21 కాలేజెస్ అయితే మనకు 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా అయితే ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా కాకపోయినా మీరు ఏదైతే దగ్గరగా ఉంది, ఏదైతే నాకు బావుంటదనిపిస్తుంది, ఇంకా అదర్స్ సజెషన్స్ కూడా తీసుకోండి. దాన్ని బట్టి అయితే మీరు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. నేను చెప్పింది ఎప్పుడు కరెక్ట్ అని మీరు నమ్మొద్దు. ఒకవేళ నేను రాంగ్ అయి ఉండొచ్చు. కాబట్టి మీ ఓన్ డెసిషన్స్ కూడా తీసుకోండి. ఓకే. ఇదన్నమాట వీడియో. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.